శ్రీనివాసుని వివాహమాడి ఊరుకుంది. కానీ గోదాదేవి మాత్రము ఒక్కో పాటలో మనం ఏం తెలుసుకోవాలి, ఎలా చేసుకోవాలి, ఎలా ఆచరించాలో చెప్పింది. సీతమ్మ కానీ, పద్మావతి అమ్మవారు కానీ భగవంతుణ్ణి తన వంటి కదిలే రూపంలోనే వివాహమాడారు. వారి అవతారాల్లో కానీ గోదాదేవి మన కన్యగా ఉంటూనే విగ్రహ స్వరూపుడైన రంగనాథుణ్ణి వివాహమాడింది అమ్మ గోదాదేవి. తన ఆచరణతో విగ్రహ స్వరూపుడైన భగవంతుణ్ణి కదిలేటట్లు చేసుకుంది. ఇదే అమ్మవారి యొక్క గొప్పతనము. మన ఎదురుగుండా కనిపించే విగ్రహాన్ని అది దైవమని విశ్వసించి మనం చెప్పినట్లుగా, మనం పిలిచినట్లుగా అది కదలగలుగుతుంది మరియు పలకగలుగుతుంది అనే విశ్వాసాన్ని ఈ ఆండాళ్ తల్లి నిరూపించింది, చూపించింది కూడా. అమ్మ అంటే లోకంలో కంటికి కనిపించేటట్లుగా విగ్రహ రూపంలో ఉండే భగవంతుడా, ఆ విగ్రహ